జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్ళాక ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా ఫస్ట్ జర్నీ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎటైనా బయటికి వెళ్ళే ముందు లైట్స్ ఆఫ్ చేయడం, స్టవ్ ఆఫ్ చేయడం, ఫ్యాన్స్ ఆఫ్ చేయడం, ఇవన్నీ ఇండియన్ సైకాలజీ. అదేంటో పెళ్ళాక మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. తనేమో ఇంటికి వెళ్తున్నామని ఎగ్జైటెడ్గా ఉంది, కానీ నాకేమో ఈ చల్లు అంత దూరం జర్నీ ఎలా చేయాలరా బాబు టెన్షన్గా ఉంది. అందుకే నా ఫేస్ అలా డల్గా ఉంది. మేము లాక్ చేసి బయటకు వచ్చేసరికి మా క్యాబ్ అయితే రెడీగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ అవుతాయో లేదన్న టెన్షన్ కంటే ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ అవుతుందో లేదన్న టెన్షనే ఎక్కువ ఉంటుంది ప్రతిసారి. కానీ లక్కీగా మాకు మాత్రం ఈసారి తొందరగానే బుక్ అయిపోయింది. తొందరగానే స్టార్ట్ అయిపోయాం. కార్ స్టార్ట్ అవగానే మా మేడం ఇంకా స్టార్ట్ చేసింది సెల్ఫీ వీడియోస్. నేనేమో మబ్బు మొహంతో ఉంటే తను చాలా యాక్టివ్గా ఉంది, అయినా రికార్డ్ చేయడం మాత్రం ఆపలేదు. నైట్ టైం సెక్రటేరియట్ చూడడానికి చాలా బాగుంటుంది కదా, ఏదో ప్యాలెస్ చూస్తున్న ఫీల్ వస్తుంది నాకైతే. మా మేడంకి ఎప్పుడు టైం దొరికినా మా ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ వీడియోస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. కోర్స్ నేను కూడా అంతే అనుకోండి. మీరు కూడా మా ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చూసేయండి. ఫైనల్గా 20 minutes ముందే మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చే వరకే మా ట్రైన్ రెడీగా ఉంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మాది ఏ ఊరో చెప్పలేదు కదా. మాది భద్రాచలం అవతల కోనవరం మండల్ పైడిగూడెం అనే చిన్న విలేజ్. యాక్చువల్గా ట్రైన్ టికెట్స్ మేము 1 month బిఫోరే స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకున్నాం. కానీ మా ట్రైన్ అప్గ్రేడ్ అవడం వల్ల మాకు 3 tier అలొకేట్ చేశారు సీట్స్. ఫస్ట్ 5 minutes మేమైతే ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోయాం. మేము సెకండ్ క్లాస్లో బుక్ చేస్తే 3 tier ఎలా వచ్చిందని. కానీ పక్కన వాళ్ళకు కూడా సేమ్ ఇలానే జరిగిందంట. సో వాళ్ళు చెప్పిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. మనం అవన్నీ పట్టించుకోం కాబట్టి నేను ట్రైన్ ఎక్కగానే ఫోన్ పట్టుకొని ఆడుకుంటున్నాను. కానీ మా శ్రీవారు మాత్రం అలా ఎలా అంత బంపర్ ఆఫర్ మాకు వచ్చిందా అని ఆలోచిస్తున్నాడు. 6 hours జర్నీ తర్వాత ఫైనల్గా కొత్తగూడెం అయితే రీచ్ అయిపోయాం. ఇంతకీ మధు వాళ్ళ ఊరు ఎక్కడ చెప్పలేదు కదా, కొత్తగూడెమే. మధు థింగ్స్ కొన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయంటే కలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. దిస్ ఈజ్ అవర్ స్వీట్ హోమ్. ఈ ప్రిపరేషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ నుంచి 90 kilometers బైక్ పైన ట్రావెల్ చేయాలి, అది కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ చలిలో. అందుకని మా మేడం బంటిలాగా మొత్తం రెడీ అయిపోయింది. ఇద్దరం ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసేసాం టువర్డ్స్ భద్రాచలం. వెళ్ళేదారిలో మధ్యలో ఆగి ఫ్యూయల్ ఫిల్ చేయించేసుకున్నాం. ఫ్యూయల్ ఫిల్ చేసుకున్న తర్వాత మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం టువర్డ్స్ భద్రాచలం. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల చలి అయితే చాలా ఎక్కువ ఉండే. వెల్కమ్ టు భద్రాచలం గాయస్. ఆఫ్టర్ 45 minutes ఆఫ్ డ్రైవ్ మేమైతే భద్రాచలం రీచ్ అయిపోయాం. అలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ అక్కడి నుంచి కనిపించే రాముల వారికి హాయ్ చెప్పేశాం. ఫ్యూ డేస్ బ్యాక్ వైకుంఠ ఏకాదశి అవడం వల్ల భద్రాచలంలో ఎక్కడ చూసినా లైటింగ్స్తో ఫుల్గా డెకరేట్ చేసేసి ఉంది. మేమిద్దరం ఇంత ప్రిపేర్ అయితే తప్ప ఈ చలిలో జర్నీ చేయలేకపోయాం. బందిపోటు దొంగల్లో ఉన్నాం కదా మేమిద్దరం చూడ్డానికి. అలా తన చలిలో పాపం కష్టపడుతూ డ్రైవింగ్ చేస్తుంటే నేను మాత్రం వెనకాల కూర్చొని జాలీగా ఎంజాయ్ చేస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది సిటీలోనే కాబట్టి నాకు పల్లెటూర్లన్నా అక్కడ వాతావరణం అన్నా చాలా ఇష్టం. ఇలా ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ప్లేస్లో బైక్ మీద ట్రావెల్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మా శ్రీవారు నా కోసమే ఇలా ప్లాన్ చేశారు. విలేజెస్లో పొద్దున్నే ఇలా అరక కట్టుకొని పొలానికి వెళ్తూ ఉంటారు. ఇలాంటి విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఈ చెరువు కనిపించగానే మన విలేజ్ దగ్గరికి వచ్చేసిందన్న ఫీలింగ్ వచ్చేసింది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా అలానే అనిపిస్తుంది అనుకోండి. 2 hours లాంగ్ జర్నీ తర్వాత ఫైనల్గా మా విలేజ్ రీచ్ అయిపోయాం. ఇలా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. వెల్కమ్ టు అవర్ హోమ్ అండ్ విలేజ్. నేనేమో కానీ మా మేడం అయితే ఈ వెదర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, బాగా చిల్ అవుతుంది, బాగా ఎగ్జైటెడ్ కూడా ఫీల్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. మా మేడం ఫ్రెష్ అయిపోయి మా మేనకోడలకి టిఫిన్ తినిపిస్తుంది. దానికి టిఫిన్ పెట్టడం అంటే చాలా పెద్ద టాస్కే. అది నెత్తిన వేసుకుంది మరి. అలా అందరం టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత వదిన మరదలు ఇద్దరు వంట చేయడంలో మునిగిపోయారు. ఏదో సీరియస్గా ప్రిపేర్ చేస్తున్నారు. మా చెల్లి గరిటె తిప్పడం చూసి ఎవరైనా వంట బాగా చేస్తుందేమో అనుకుంటారు, కానీ తనకు వంట రాదు. మా ఆవిడ డైరెక్ట్ చేస్తూ ఉంటే ఏదో అలా గరిటె పట్టుకొని యాక్టింగ్ చేస్తుంది అంతే. అకేషన్ ఏదైనా ఇల్లు ఏదైనా వంటలో మాత్రం మా ఆవిడ తర్వాత ఎవరైనా. చిన్నప్పటి నుంచి నాకు వింటర్ సీజన్ అనగానే గుర్తుకొచ్చేది రేగుపళ్ళు. సో ఇక్కడ చెట్టు ఉంది అనగానే ఖచ్చితంగా అవి కోసుకోవాలని అక్కడికి వెళ్ళిపోయాం. తనకి సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా చాలా ఇష్టం. రేగుపళ్ళ చెట్టు దగ్గరలో ఉందనగానే చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయిపోయి నన్ను అక్కడ తీసుకొని వెళ్ళమని అడిగింది. తనకి సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా చాలా ఇష్టం, కాకపోతే తన సిటీలో ఉండడం వల్ల ఈ ఫ్రూట్స్ అన్నీ వాళ్ళు కొనుక్కొని తినడమే అలవాటు. బట్ ఇలా విలేజెస్లో న్యాచురల్గా వచ్చిన ఫ్రూట్స్ తినడం తనకి ఇదే ఫస్ట్ టైం. సో చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యింది. బరువు లేదా? బరువు నామలు ఎవరికా అవన్నీ? ఎవరికా అవన్నీ? నీకేనా? అత్తకియ్యవా?
రేగిపళ్ళు కోయడం అయిపోయిన తర్వాత తన పక్కన నారింజ చెట్టు కనిపించింది. నారింజ పళ్ళు కావాలని అడిగింది మా మేడము. సో అవి కోసుకోవడానికి వెళ్ళిపోయాము. మా విలేజ్‌లో నారింజ చెట్లు కూడా చాలా మంది ఇళ్లల్లో ఉంటాయి. మీ విలేజెస్‌లో కూడా ఏ ఫ్రూట్స్ ఉంటాయో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. చూసారా మా మేడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇదే మా మండల్ కూనవరం. మాకు ఇదే డిఎల్ఎఫ్ అనమాట. మేము ఫ్రైడ్ రైస్ తినాలన్నా, బిర్యానీ తినాలన్నా, జ్యూస్ తాగాలన్నా, స్నాక్స్ తినాలన్నా, ఏం కావాలన్నా ఇక్కడికే రావాలి. సో మా అందరికీ ఇదే డిఎల్ఎఫ్. విలేజెస్లో వింటర్ ఈవినింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ అందరూ బయటికి వచ్చేసి ఒక దగ్గర చలిమంట వేసుకొని కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ మీటింగ్లో విలేజ్లో ఉండే హాట్ టాపిక్స్ అన్నీ మేమైతే చిన్నప్పుడు ఈ చలిమంట వేయడానికి రక్తాలు చిందించేవాళ్ళం. నెక్స్ట్ డే మార్నింగ్ మా మేడంకి మా విలేజ్ చూపిద్దాన్ని బయటికి తీసుకొచ్చాను. నాకు ఫస్ట్ కనిపించింది మా వాలీబాల్ కోర్ట్. రీసెంట్గా ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. అందుకే ఫ్లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. మా ఊర్లోనే కాదు, మా చుట్టుపక్కల అంతా వాలీబాల్ గేమ్ చాలా ఫేమస్. అందరు చాలా బాగా ఆడతారు. తర్వాత మా మేడంకి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ చూపిస్తాను తీసుకెళ్ళాను. ఇక్కడే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను ఎప్పుడు మా స్కూల్కి వెళ్ళినా నా చిన్ననాటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. మేము చిన్నప్పుడు చేసిన అల్లరి, మేము ఆడుకున్న ఆటలు, మా టీచర్ చేతిలో మేము తిన్న దెబ్బలు ఇవన్నీ గుర్తొస్తాయి. అండ్ హియర్ కమ్స్ అవర్ ఫేవరెట్ ప్లేస్ కూనవరం బ్రిడ్జ్. దీన్ని కూనవరం బ్రిడ్జ్ అని ఎందుకు అంటారంటే ఇది కూనవరంలో ఉంది కాబట్టి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శబరిను గోదావరి నది రెండు మిక్స్ అవుతాయి. ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి ఒకటే పాయగా పాపికొండల వైపు వెళ్తాయి. మేము ఈవినింగ్ ఎప్పుడు మాకు బోర్ కొట్టినా ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్తే దీన్ని ఫ్యూచర్లో మిస్ అయిపోతామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఇవన్నీ మునిగిపోతాయి. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు హైదరాబాద్. నేను పెళ్ళికాక ముందు ఎప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా సరే మా అమ్మ నాకు అన్నం తినిపించి పంపించేది. కానీ ఈసారి నాతో పాటు మా ఆవిడ కూడా ఉంది. మనకి పెళ్ళి అవ్వడమే కాదు, పెళ్ళై పిల్లలున్నా కూడా మన అమ్మలకి మనం చిన్నపిల్లలానే కనిపిస్తాం. ఇంకా మా ఇద్దరికి అమ్మ అన్నం తినిపించేసింది. సో అలా మేము ఇంకా లంచ్ చేసేసి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాం. ఈ స్వచ్ఛమైన గాలి, ఈ నేచర్, ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవన్నీ వదిలిపెట్టి నాకైతే హైదరాబాద్కి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. కానీ ఏం చేస్తాం, వెళ్ళక తప్పదు. ఇంకా కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్ భద్రాచలం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.